పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టో చెప్తలేడు. ఈవెన్ అయ్యాక అర్థమైతే లేదు, అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటారు రేపు. అప్పుడు ఏం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించరాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటాయి. నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండ్రి. నేను ప్రతిపక్ష నాయకుడినైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈయన ఆగస్టు అంటుండే, ఏ ఆగస్ట్ సార్ అని నన్ను క్వశ్చన్ చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగుతారని నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టో చెప్తలేడు. ఈవెన్ అయ్యాక అర్థమైతే లేదు, అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటారు రేపు. అప్పుడు ఏం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించరాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటాయి. నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండ్రి. నేను ప్రతిపక్ష నాయకుడినైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈయన ఆగస్టు అంటుండే, ఏ ఆగస్ట్ సార్ అని నన్ను క్వశ్చన్ చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగుతారని నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం